దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవత దేవునికి వందనాలు. కూడా వచ్చిన మీకు అందరికి కూడా యేసుని పెదిరితే వందనాలు తెలియపరచున. మంచిగా ఉన్నారా? మంచిగా? ఒక్కొక్కసారి కంటి కనపడకుండా గద్ద కోడి పిల్లని తీసుకుపోయినట్టు ఉన్నారు. దగ్గర వారం రోజులు మొత్తం వారం మినమై అవుతుంది. వారం 2 వారం ఉన్నారా పోయారా ఏటి వెళ్ళారా అని నేను అప్పుడప్పుడు నా మనసులోనే ప్రభు నీ చిత్తం తప్పిపోయిన గొర్రెల్ని నువ్వే తీసుకురావాలని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. కొంతమంది ఆదివారం కూడా రాలేదు, అలా జరిగింది. అసలు ఏం బిజీ, ఏం పని, ఏ ఆఫీస్ బిజీ ఏంటో తెలియదు. సరే, ఏది ఏమైనప్పటికీ దేవుడు మాత్రం మర్చిపోవద్దు, చర్చికి మాత్రం మర్చిపోవద్దు. హల్లెలూయా. నిన్నటి రోజు, నిన్న కాదు మొన్న రోజు అనుకుంటా, ఏ రోజు పోయినాం. ఆ మీటింగ్ నాకు సడన్గా తెలిసింది. అంటే సండే స్కూల్ 2 రోజులు నడిపించారు. సండే స్కూల్ నేను గ్రూప్లో చూసి మా పిల్లల్ని కూడా తీసుకొస్తానని అనుకున్నాను, కానీ మాకు కుదరలేదు. నాకు కుదరక ఏం చేసినామంటే పిల్లల్ని కూడా తీసుకెళ్ళలేదు. సాయంకాలం లాస్ట్ రోజు తెలిసింది మీటింగ్ పెడుతున్నారు మోహన్ పాస్టర్ గారు అని చెప్పేసరికి, ఆ రోజు నేను ఒక్కడే వెళ్తా చెప్తాను అనుకున్నా. అందరికీ ఫుల్ బిజీ కదా. సో ఒక్కొక్కసారి కొంతమంది అసలు కనపడట్లేదు, బిజీ ఉన్నారు, ఏం పని చేస్తున్నారు, మళ్ళీ పనిపోయి వచ్చిన చెప్తే ఇంకేమంటారని చెప్పలేదు. ఒక్కడిని చెప్పిన వీటికి చెప్తే ఎవరు వచ్చారు, సంజయ్ వచ్చారు. ఇద్దరు పోయినాం. చాలా బాగా మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ పోయి చాలా మాట మమ్మల్ని నేర్చుకుంటూ వస్తాం, చాలా బాము శక్తి పొందుకుంటాం దేవుని బిడ్డ. కానీ మంచి వాక్యము ఆ రోజు దైవ సేవకుడు క్యాన్స్తో మరి ఈరోజు అవే దేవుని మాట, ఆ మాటకి మనం ఈరోజు కూడా నేర్చుకునే. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం ఒకసారి చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. చాలు దేవుని బిడ్డ. అక్కడ దేవుడు బాధ్యతమంతుడు తెలుసా? దేవుడు బాధ్యతమంతుడు ఇతరతే, దేవుడు బాధ్యతమంతుడు ఇతరతే ಆಗ ಬಾಧ್ಯತೆ ಮಂತ್ರ ಐತರತಿ 40 ಎಂತ 63 ಬಾಧ್ಯತೆ ಮಂತ್ರ ಐತರತಿ. ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. చూడండి దేవుని బిడ్డ, హల్లెలూయా. మనల్ని ఈరోజు చిన్న ప్రార్థన చేయాలి. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. నువ్వు ప్రభా సర్వశక్తిమంతుడు. ఈ లోకంలో ఒక మానవ జాతి వేలే బతకవారు, వేలే జీవించవారు. అసలు మనిషికి మానవుడికి విలువ మింటే ఇల్ల ఇంజనేది కూడా నువ్వు తోపించిన దేవుడు, కెత్తన దేవుడు, తెలియపరచిన దేవుడు. మనిషి బెసోరు పాపంతే బతకముతారు, బెసోరు వేరే జీవించముతారు కూడా నిన్ను మొత్తం తోపించిన దేవుడు. ప్రకృతి అయా తండ్రి ఏసయా పంచభూతాలన్నింటి గురించి కూడా నిమ్మ వివరించిన దేవుడు కాబట్టి, కెత్తన దేవుడు కాబట్టి, భూమి ఆకాశం అంతా లయమాసదాత కానీ మనిషి కూడా లయమాసదాతరు కానీ నా మాట బెసుకడికి నిస్సుమంతి కెత్తిన ప్రభు వందనాలు. నీ మాట జీవింపక్కిన మాట మమ్మ ఈ సమయంతో నేర్చుకోవడంతో కేంద్రం కెవ్కు గ్రహించడం మంచి హృదయమేమించో ప్రార్థనకి ఎంతో నన్ను నీ సేవ చక్క మార్గపరిచి నా నోటికి ఊరుగా ఉండి మీరు మా సంఘముతో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్ దేవుని బిడ్డ, ఈసారి ఈ సమయంలో దేవుని వాక్యం ఒకసారి ఉడక. ఇక బాధ్యతమంతో ఇతరతి యోహాను సువార్త. ఈ మాట స్వయంగా యేసు ప్రభు వారికి ఎత్త మాట, ఎవరికి? మానవ జాతిని ఎత్త మాట. దేవుని బిడ్డ, ఇక బాధ్యతమంతో తెలుసా? ఇక బాధ్యతమంతో ఇతరతి ఆత్మయే జీవింపచేస్తున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఒకటి దేవుని బిడ్డ, కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ జీవింపనై ఉన్నవన్నీ కానీ మీ ఉన్నవన్నీ ఒకటి దేవుని బిడ్డ. ఇక బాధ్యతమంతో ఇతరితే
మీకేతను ఈ మాట మాకు బాధితులు మీకు సరిగా అర్థమయ్యో కోయవాసంలోనే మీకేతను అర్థమా బాధితులు కూడా దేవుని బిడ్డ ఇక బాధ్యత మాత్రం ఇస్తే ఒక్క మీరు జ్ఞాపకంకి ఉంటుంది ఒక బాధ్యత మనం మనసిగా మింత ఇది వేల మింతరితే మనకు జీవం మింతే అంటే ఆత్మ మింతే ఆత్మ మందరికి కై కానికింత కాలు కానికింత పైరు కానికింత మొత్తం మీకు లోపల మన పోహకు పొచ్చ మన కోయవాసికత్తరి మేదులంక పోస చొబే కానికింత ఆత్మలో పోతే కాంకిత బాల మధ్య కాంకివో ఇంత మీరు కాంకింత ఆత్మ కోసమా మీ శరీరం కోసమా 2 రోజులు టపా పనికి వెళ్ళారు పనికి వెళ్తున్నారు శుక్రవారం లెక్కలే ఆదివారం లెక్కలే ఆదివారం వస్తారు కానీ శుక్రవారం కూడా లెక్క చేయలేదు అసలు మర్చిపోయారు శుక్రవారం దేవుని బాతమైదను శరీరకము కోసం మీరు టపా పని చేయడం వెళ్ళారు నేను కూడా వెళ్తున్నా ఒకటి కానీ ఒకటి ఒకవేళ ఆత్మ బాధితులకి ఆత్మ జీవించని తరితి ఆత్మ మనకి మందవాలి తరితి ఆత్మ మనకి మందవాలి తరితి శరీరంతో బాధ కావాలి మేదుతో బాధ కావాలి అర్థమయ్యి కదా అదే అర్థమయ్యి బాధిత దేవుని బిడ్డారా ఒకవేళ మనము బలంగా మందవాలి మంచిగా మందవాలి తరితి ఆత్మ మనకి మందవాలి తరితి మేదులు పాడేయకుండా దాన్ని బరాబర్ టైంకి డోల వాటర్ టైంకి ఏర్ వాటర్ టైంకి బాధ కావాలి మేదులుతున్నాం విశ్రాంతి కావాలి తినని ఉందని ఎగరనేది బాగుమైతేను ఇది శారీరకమైన కోరిక దేవుని బిడ్డ హల్లెలూయా శారీరకమైన కోరిక కానీ ఒకటి అదే ఆత్మ నీ శరీరంతో నేను పాడికింతనితే నీ మేదుతో నిమ్మ పాడికింతనితే ఆత్మ నీయగు మనో మంచి దాస్తారా నేను సువార్తత్వమేగా రామనగరం సువార్తత్వం మీరు గట్టికి పాల పట్టుకొని లాగుతూ ఉన్నారు అక్కడ మీ తోట దగ్గర చూసాను మేము ఆటో మీద పోయినా సొంత ఇలకి సోదరు గట్టిగా లాగమంటారు బాయ్ బేనం కోసం ఆత్మ కోసమా బేదినికి బేనం కోసం అది శరీరం పద్ధతులు కాంకిని ఖండాలు పెంచుకుని ఉండాలి జబర్దస్త్ ఉండాలి కానీ ఆత్మకి వద్దా దేవుని బిడ్డలు ఈ ఆత్మ బాధ్యతతో ఎత్తితే ఒకటి ನಿಮ್ಮ శరీరకం కోసం కాంకీర్తి డబ్బు సంపాదించముంది ఆనందరం సంపాదించముంది మాత గోడ్గోదలు సంపాదించముంది వేరే కోసం ఆత్మ కోసమా ఇలే నీ శరీరకం కోసం నీ శరీరం కోసము సంపాదించముంది నువ్వు తినటానికి తాగుతాను సంపాదించముంది దేవుని పిల్లల ఇక దేవుడి బాధ్యత ఆత్మకి బలం కావాలి తృప్తి బాధ కావాలి ఆత్మని బలం తృప్తి ఆత్మకి బలం కావాలి ఆత్మతో శక్తి కావాలి ఆత్మతోను బాధ కావాలి ప్రయోజనకరమైనది కావాలి దొరికితే బేగ దొరుకుతుంది దేవుని మందిరితే దొరుకుతుంది దేవుని బిడ్డ అందుకనే బాధ్యతలతో యేసుప్రభు తెలుసా నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ జీవంతో ఆరాధించువారు అసుంటే నాకు నీ చందు కూర్చో ఇక బాధ్యత నిమ్మ దేవుని మందిరితే వాసు ఆత్మతోనూ సత్యముతోనూ మనకి మందిగా ఆత్మ కూడా మనకి మందిగా ఆత్మతోనూ సత్యముతోనూ జీవముతో దేవుని ఆరాధిస్తే మన ఆత్మతో బాధ తెలుసా బాధ శక్తివాత దేవుని బిడ్డ పవర్ వాత దేవుని బిడ్డ హల్లెలూయా ఆ శక్తి వెలిగించే వాత తెలుసా దేవుని యొద్ద నుండి వాత దేవుడి ఆత్మ కాబట్టి దేవుడే మన ఆత్మతోనే బలపరచవాలి దేవుడే మన ఆత్మతోనే తన శక్తితో నింపవాలి మన ఆత్మ బలంగా మందవలితే దేవుని శక్తి కావాలి దేవుని బలం కావాలి దేవుని అభిషేకం కావాలి ఆ చుట్టూ నువ్వు బాధ్యతలు జీవించతే ఆ చుట్టూ నువ్వు బతుకుతే ఆత్మ బలంతో బతికితే దేవుని బిడ్డ హల్లెలూయా ఈరోజు ఆత్మ బలం ఇదే అన్ని మింతే కేస్తాను అంటే నీకు డబ్బు మింతే ధనం మింతే సొబే మింతే నువ్వు డల్లుగా మింతరైతే అర్థం బాత డల్లుగా ఇద్దరితే చెప్పలేని బాధ నా ముందుకి ఎత్తికేందు నా ముళ్ళకి ఎత్తికేందు ఈ బాధ బెర తీర్చుతారు ఇది కొంతమంది మంత్రులు మరి ఆ బాధ బెద్ది వత్త ఆత్మతో నా బాధ వత్త కానీ ఆ చెడి బాధో మంచి బాధో తెలియో కానీ డోడ తినోరు ఏరున్నోరు బాధ తినరు కొట్టమంటారు వాడు మైదేను చెయ్యి ఏం బతుకుడ్రు ఇది ఏం బతుకుడ్రు ఇది నేను బతకలేను
ఇన్ని బాధలు ఎవరు భరిస్తారు? కానీ దేవుని బిడ్డ, నీ ఆత్మని నీవే కుంగదీస్తున్నావు. శరీరకం కోరికలన్నీ ఇది సంపాదిస్తా, అది సంపాదిస్తా, అది సంపాదిస్తా లే ఇలువ నువ్వు సంపాదిస్తా. నువ్వు అన్ని మాట చెడ్డ మాట తసి ನಿಮ್ಮ ಬಾಧೆ నెత్తి బుర్రతే వాటి నీ జీవిత వాటి ఎడకెక్కితే అవన్నీ సంపాదించాలి నేను. దానివల్ల నీకు వాని బాధ్యత నీకు మరణమే. హల్లెలూయా, మరణమే వాత దేవుని బిడ్డ. కానీ ఆత్మతో, ఆత్మ బలంతో బతకవా, ఆత్మ బలంతో బతకవాలి. నిమ్మ కాంక్యం ప్రార్థన కావాలి. నిమ్మ రూపాయి సంపాదించా, యథార్థ కష్టపడి సంపాదించా, నీకు ప్రార్థన బలం కావాలి. ఈ ప్రార్థన బలం మన ఆత్మ బలంగా మందవలితే ఈ బలం ఆత్మతో బయట తెచ్చే బలం వాత తెలుసా? దేవుని దగ్గర నుంచి బలం వాత. దేవుడితో ఆత్మ, దేవుడు మాత్రం ఆత్మ మన ఇష్టం, మనకి నచ్చిన, మనకి ఇష్టం వస్తే మనల్ని బతుడితే ఆత్మతో బలం వావు. మన ఆత్మతో బలం వాయితే నువ్వు ముక్కలు బిర్యానీ తిత్తరితే వావు. నువ్వు సీసాలు సారవుతరితే వావు. నువ్వు గంపెడు గోడ తిత్తరితే వావు. దేవుని బిడ్డ ఇది ಬೇಡವಾತ. ನೀವು ಅన్ని ತಿಂದ ವಾತಿ ತರ್ತೆ. ನೀವು ಬಿರಿಯಾನಿ ತಿನ್ನ ಮುಂದೆ, ಸಾರವಂದ ಮುಂದೆ, ಸುಟ್ಟವಂದ ಮುಂದೆ, పోగు తిన్న ముందు నింతే. ನೀವು శరీరము సుఖ భోగాల కోసమే. హల్లెలూయా, శరీరము సుఖ భోగాల కోసమే దేవుని బిడ్డారా. ఈరోజు గమనించండి, నువ్వు అన్ని విధంగా మంచిగా బలంగా ఆత్మవిశ్వాసంతో బతకవలెత్తే దేవుని నమ్మి, సంపూర్ణ దేవుని నమ్మి, దేవుని అనుదినం ప్రార్థనతో విశ్వాసంతో దేవుని మందిరంతో దేవుని మాట నేర్చుకును. అసలు నీకు ఆత్మ బలం వాత. అసలు నీకు చెడ్డ ఆలోచన, తప్పుడు ఆలోచన, తప్పుడు బుద్ధి, కుక్కతో ఒక వంకర బుద్ధి కూడా తొలగిదాత దేవుని బిడ్డారు. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరితే వావి నిలితే నీకు బాధ్యత చెప్పలేనంత బాధ నీకు మాసమంత. హల్లెలూయా. అందుకని దానివల్ల బాధ జరిగితే తెలుసా? దానివల్ల బాధ జరిగితే మరణం వాత. పాపము జీవితము మరణం. నీ ఆత్మతో పాడు కీర్తన. అందుకనే యేసు ప్రభువు వారని, నా ఆలయాలను నువ్వు పాడు చేస్తున్నావు, నేను నిన్ను పాడు చేస్తా. దేవుడితో శరీరం, దేవుడితో మేధులు, దేవుడితో ఆత్మ. ನೀವು ಬಾತ್ಕೇನು ತಿನ್ನು, ತಾನಿಗೆ ಪೋಗಾಕು, ದಾನಿಗೆ ಸಾರ, ತಾನಿಗೆ ಸೂಟಾಕು, ದಾನಿಗೆ ಬಾತ್ చెడ్డ ఆలోచన, చెడ్డ మాట, బూత్ మాట, సొబ్బే మూట కట్టి గమనింతే దేవుని బిడ్డ. హల్లెలూయా. మమ్మల్ని నేనే మీటింగ్ తంది నాకు ఇంకా కేస్తే బాగా మంది కొనేది కదా. అయ్యారు 6 గంటలో అంత సబ్జెక్ట్ కదా, చాలా వెలిగత్త ఆ సబ్జెక్టు నన్ను రాసుకుంటా దేవుని బిడ్డ. ఈ రోజు బాధ్యత తెలుసా? నువ్వు బాధ్యత రూపాయి సంపాదించవా, వ్యవసాయం పంట పండించవని దేవుని మరిగి నువ్వు వ్యవసాయం కింతినా, పంట కింతినా, కూలి పని కింతిని కానీ దేవుని నువ్వు నీ ఆత్మ బలంగా మందనికి నీ వల్లయ్యో. శరీరం కోసం సంపాదించముంతిని కానీ ఆత్మ కోసం నువ్వు సంపాదించముంతినా? నీవు ఆత్మ కోసం సంపాదించి దేవుని రాజ్యం దాయవలకి ఎత్తరితే దేవుని మందిరితే దాయవాలి. ఆత్మతో దినదినం బలపరచవాలి. లోన్ మనసుకి దినదినం దేవుని ప్రార్థనతో దేవుని దగ్గర మన ఆత్మతో బలపరచవాలి. నిమిత్త ఆత్మ, నిమిత్త శరీరం, నిమిత్త మేలు లేసయ్యా నిమ్మ కాపాడిన ప్రార్థనకి దేవుని సమర్పణకి ఇవ్వాలి దేవుని బిడ్డ. ఈరోజు బాధ్యతలు ధనం ఎంత, కూలి పని ఎంత, దేవుని మనకి తినే ఊటముంతలితే మనకు బుద్ధి జ్ఞానం కూడా ఇల్ల దేవుని బిడ్డ. నీ బాధ్యత దేవుడు బాధ్యత ముందు ధనం కోసం పరిగెత్తేవారు చెడిపోతారు చెక్కెత్తముంతా. ధనం కోసం పరిగెత్తలెత్తి నీతి నిజాయితీ యథార్థంగా పరిగెత్తా. నువ్వు కాంక్యము దేవుడికి ఎత్తముతో కాంక్యం. కానీ దేవుని ఇవ్వాల్సిన సమయం నీ బాధ్యత ఇవ్వాలి. దేవుని ఇవ్వాలి ఎత్తముతో దేవుని బిడ్డ. మూడవది, ನಿಮ್ಮ నెల రోజులు చేస్తావావినా నీ ಬೇಲಮಂತ ತರ್ತೆ ನಿಮ್ಮ ಮಗನ ಪ್ರಾರ್ಥನೆ ಅಂತ ತೊಲಗಿದ. అందుకే యేసు ప్రభుకి ఎలా మెలకుగా ఉండి ప్రార్థన చేయడం బేనకెత్తరి మాట. బేనకెత్త యేసు ప్రభు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, శోధనలో పడిపోకుండా ఉండటానికి ప్రార్థన చేయడం బేనకెత్తరి మాట. 12 మంది శిశువులకి ఎత్తారు. ఈ రోజు కూడా మనం బిరుగు తెచ్చున్నాం, పని చేస్తున్నాం, బిరుగు తెస్తున్నాం, పండుతున్నాం.
కానీ ప్రార్థన చేస్తున్నామా? దేవుని మందిరికి వెళ్తున్నామా? దేవుని మాటలు నేర్చుకుంటున్నామా? దేవుని మాట కేంద్రముంటారా? దేవుని ప్రార్థనకి సరయ్య దేవుని బిడ్డ ఒక్కటి కూర్చి నిలుపుకుంటే డోడ బెన తింటారా? కెలాంటి మీడియా కూర్చి నిలుపుకుంటే డోడ తింటారా? ఒకరు డోడలు కూడా కూర్చి తింటారా? దేవుని బిడ్డ కూర్చుని బెసర అవసరము, డోడ బెసర అవసరము. డోడ కూర్చుని బెసర వండేద్దాం, 2 అవసరం. అలాగే వాక్యం అవసరము, ప్రార్థన అవసరం. హల్లెలూయా. నీకు డోడ కూర్చుని కూడా డోడ తెలివేను, డోడ నిలుపుకుంటే కూర్చుని తెలివేను. కానీ డోడ నీకు బెసర అవసరము, వాక్యం కూడా అవసరం. నీకు కూర్చుని బెసర అవసరము, కూర్చుని బెసర అవసరం, ప్రార్థన కూడా అంతే అవసరము. దేవుని బిడ్డ చాలా బాధాకరమైన విషయం. శుక్రవారం ప్రార్థన భారమైందని మనం వాడతాం. పాపములో అరచనుకుంటాం. దేవుడు దినదినం కాపాడావా? దేవుడు దినదినము రక్షించావా? దేవుడు తోడు డబ్బు సంపాదించాడు, కానీ కష్టపడడం మెచ్చిగా కష్టపడదామని తిరుగు. కానీ దేవుడి మందిరికి వాయవాలి, దేవుని మందిరికి దేవుని ప్రార్థనకి వాయవాలి. దేవుని బిడ్డ శుక్రవారం ప్రార్థన, ఆదివారం మనం వాడితే పాపం తెరవకుంటా ప్రార్థన, మీకోసం ప్రార్థనకి తొమ్మము. కానీ మీరు అసలు దేవుని మందిరికి వాడుకుంటా, దేవుని మాట కేంద్రుకుంటా, పని మీదే 2 డేస్కు 3 డేస్కి వెళ్ళి మాత్రం బాధ జరిగించి తెలుసా? కథ సైతం పేరుకి లాగితేనే అర్థం. 3 అలాగే కొంతమంది బాధ పేరుకి ಹಾಕ್ತಾರೋ ಅವ್ರು ಮೆರವಣಿಗೆ కదా వాతరు ఎందుకు వేరు ಕೆಸೋ వాయినరే వాళ్ళంతా సాయితారు పేరుకి లాగుతుంది. మీ కుటుంబాలు కూడా జాగ్రత్త. ఇది సత్యం. యేసు ప్రభు కెత్తమంటాడు. ప్రార్థన నిలువకుండా అచ్చుడు బాధ మీ ఆత్మలో దీపం మన్ను, దీపం వెలగవాలి తెలితే మనకు ఒక ప్రార్థన విశ్వాసంతో బతకవాలి తెలితే నువ్వు అనుదిన ప్రార్థనకి లోన్ గూడ్తస్కే తేత్తస్కే నరకమ ముల్పే గూడ్తస్కే తేత్తస్కే కామ్తస్కే ప్రార్థనతో ప్రారంభిస్తే ప్రార్థనతో మొదలు వాడుతుంది. దేవుడు బలపరచమంతో దేవుడు నాకు సహాయం కీర్తనదే నమ్మకం. దేవుని పెట్టారు. అందుకని దేవుని మందిరికి ఆదివారం ఖచ్చితంగా దాయవా. మీరు పతి సేనకే లేకపోతే వందిన సేనకే అంకిత మాసమంతరితే దేవుడు బాధ్యతమంటారు తెలుసా? నీ పతి సేనికి కాపలకు ఆసమంతరు, కానీ నాకు మాత్రం నా మందిరితే నువ్వు వావి నీ సే ఇవ్వడట్టి బైబుల్ తెలుసుకుంటారైతే నువ్వు సేను పండించమంతరు, కానీ గుళ్ళె ఒండు పేడేం రాలే అనుకుంటా, పెత్తే తినుకుంటా నీకు దొరకో. పెత్తే తిన్న వాళ్ళు పిట్టే తిన్న వాళ్ళు చొబ్బె తిన్న అచ్చటే నీకు ఆశీర్వాదం. బైబుల్ వాక్యం మీకు ఎత్తమంతా. పత్తి కూడా అంతే. పత్తి చుట్టూ రోజు దూది వద్ద ఈశ్వరునికి ఎత్తరితే ఆ ఎలకలు పోయేవాలి, ఆ తడస్ తినేవాళ్ళు, ఆ పుడికి తినేవాళ్ళు, ఆ పిట్టే తినేవాళ్ళు, వెంటనే మిగతా నిమ్ము తినేవాళ్ళు. అచ్చుటే నీకు ఆశీర్వాదం. బైబుల్ కెత్తము చొబ్బే పేడను కూడా భూమి తెస్తారు ఆడుకుంటాం. నన్ను తింత కుదరం. ఇది దేవుని ఆజ్ఞ. దేవుని బిడ్డ హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డనికి బాధ్యతతో శరీరకము కోసం ఇంత ప్రయాసపడదముంటా, మన ఆత్మ కోసం నీ బెసర ప్రయాసపడదముంది. దానివల్ల నీ బాధ జరిగి తెలుసా? విశ్వాసంలో తొలగిదాతి, ప్రార్థన జీవితాన్ని తొలగిదాతి, బిగ్గరగా తయారాతి, ఒక తాగబోతుగా తయారాతి, లేకపోతే తిరుగుబోతుగా తయారాతి, నీ కుటుంబంతో నీ మీద పాడికీతి. దేవుని బిడ్డ ఆ రోజు వాడిని మీకు ఇంకా సగం వెలిగానే, కొద్దిగానే వెలిగా, నాకైతే చాలా వెలిగింది. ఈయన వచ్చింది, మళ్ళీ ఏం జరిగింది? ఈయనతో నేను తల ఆడుకున్నాను. వీడు అన్నం తినమంటే బయటికి పోయి ఆడు కూర్చొని ఉంది. దేవుని బిడ్డారా గమనించండి, దేవుని మన ప్రార్థన సహాయంతో బతకవాలి, ప్రార్థనతో జీవించవాలి. దేవుని మీకు బాధ్యత ఉంటే ఇక బాధ్యత కూడా చదువు అదే 63 వచ్చిన ఆత్మయే జీవించుతున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. చదువు ఇంకా కింద. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునే ఉన్నది, కానీ మీలో అది ఒక వచనం సార్ ఊరట్టు. ఆత్మ నన్ను కెత్తన మాట ఆత్మ జీవము నై ఉన్నది. మన ఆత్మ జీవం మింతి కాబట్టి, మన ఆత్మ జీవాత్మ కాబట్టి, జీవం మింతే, జీవం మిందనం కాబట్టి మనల్ని మింతరా. ఆ దేవుడితో జీవాత్మ బలంగా మందవలితే
ఆ జీవాత్మ బలంగా మనం ప్రార్థనకి ఇవ్వాలి, పాట పాడాలి, దేవుని చప్పడు కొట్టవాలి, దేవుని వాక్యము కేంద్రవాలి, దేవుని బిడ్డ. ఆ చుట్టే మనము బాధ్యతలతో బ్రతుకుతారు దేవుని బిడ్డ. మనము ఇష్టం మనకు నష్టలేకు, నీకు ఇష్టం వస్తలేకు, నువ్వు జీవితరీతి బతుకుతరీతి మాత్రం కుదరో. నువ్వు కంప్లీట్గా పాడాస్తాతి, కంప్లీట్గా బాధాత, నువ్వు నరకం దాతిన దేవుని బిడ్డ, నువ్వు నరకమే ఊడటి దేవుని బిడ్డ. అందుకే క్రితం బాధ్యతలతే మన బాధ్యత నరకం దాతలు దేవుని బిడ్డ, కానీ పాడాస్తా అందుకని క్రితంతో త్వరగా వెళ్తాం. ఒకసారి ఇంకో ఉడకని అందుకని బాధ్యతము తొలగితే అదే రీతి యేసు ప్రభు బాధ్యత తొలగితే ఆదికాండం 1:26 బాధ్యతము తొలగితే ఇదిగో మన స్వరూపమందు మన పోలికగా నరుల్ని మనము చేయుదాము అని దేవుడికి ఎత్తారు. ఈరోజు దేవుడు నీకు పుట్టించాడు, దేవుడు పుట్టించాడు నీకు. దేవుడు పుట్టించి నీకు ఆత్మ జీవం వార్తకి నువ్వు బతికింత తెలుసా? నా ఆత్మ, నా బలము, నా ఇష్టం ఇందో మనం బతకముతారు, కానీ చాలా ప్రమాదం. నువ్వు దేవుని ఇష్టంగా మాత్రతే దేవుని పరలోక రాజ్యానికి నువ్వు వారసులుగా మంత్రి. దేవుని ఇష్టంగా మాత్రతే నీ పరలోక రాజ్యం దొరకమంత దేవుని బిడ్డ. ఈరోజు ఊడాటి బాధ్యతలే భూమి మీద నేను 20 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు బతికైనా బతికి డొలన సమయం బతికైనా నువ్వు బాధ్యతలైతే నువ్వు మట్టితో దేవుడు తయారుకిస్తావు. కాబట్టి నీకు బాధ్యతలు నీ మేందుతుండు, నీ ఆత్మ నువ్వు డోక్టర్స్కే నీ మేందుతున్న బాధ్యతలు భూమితి కోసం వాడుతావు. నీ ఆత్మ బెగదాయవాలి, పరలోకం దాయవలెత్తితే నువ్వు దేవునితో సావాసం అందవాలి. నువ్వు దేవునితో వెళ్ళకుండా దయ్యంతో సావాసం మాత్రతే, దేవుని మందితో వాడుకుంటే దేవునితో సావాసం వెళ్ళకుంటా మాత్రతే, నీకు ఇష్టం మాత్రం తెలితే నీ ఆత్మ పరలోక రాజ్యం అన్నో. నువ్వు చేసే ప్రతి పని దేవుడు రాసుకుండా ముంతాడు దేవుని మీద. నువ్వు మంచి పనికి ఎంతినా మంచి తిరియముంతినా, చెడ్డ పనికి ఎంతినా చెడ్డకి తిరియముంతినా దేవదూత ఇంచి కూడా రాసముంత దేవదూత మన నుంచి రాసముంతారు భుక్తవుడు. దేవదూత ఇక మింతే మన మంచితే రాసముంత జీవ గ్రంథంలో రాసి దేవుని దగ్గర ఇస్తా. ఇదిగో పలనాడు, ఇదిగో మంచిగా తిరియముంతారు, మంచిగా వేస్తముంతారు, మంచి పనికి తుంగముంతారు, మంచి వ్యవసాయం కేసు, మంచి కూలి పని కేసు, నీ మందిర వాసు నీకు ఆరాధించముంటారు. దేవదూత బేగా సమాచారం అవుతా తెలుసా? దేవుని దగ్గర అవుతా. ఈరోజు మనం బేసాడు వారికి దేవుని నమ్మకంగా వింటాం. దేవుని నన్ను నిజంగా పరలోక రాజ్యం దాతని జొక్కేసి, పరలోక రాజ్యం నాకు కావాలని జొక్కేసి దేవుని మందిరికి ప్రార్థనకి నువ్వు వత్తిననుకో, నువ్వు ధన్యుడు దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుని ఊడట వాక్యం కూడా ఆదికాండం 1:6 తీయలేదా? రైట్. ఇక బాధ్యత ఆదికాండంలో దేవుడు మనకు పుట్టించాడు. ఇంకా ఆదికాండం 2వ బాధ్యత నరులు నేల మట్టితో నేను నిర్మించాను అని చెప్తారు. దేవుడు మన మట్టితో తయారుకెత్తారు, వాడి మీదకి ఎత్తారు. దేవుడు మనమంటే దేవునికి ఇష్టం, మనమంటే దేవునికి ఇష్టము, దేవుని బిడ్డ. అందుకనే బాధ్యత ఊడట్టి అలాగే ఊడట్టి రోమపత్రిక ఒకసారి ఊడట్టి రోమపత్రిక 1:19 ఒకసారి ఊడట్టి త్వరగా సమయం ఇల్లే 1:19 చదువు. ఎందుకనగా దేవుని గురించి తెలియ సత్యమైనదో అది వారి మధ్య నిషేధమైన ఉన్నది. దేవుడు అది వారికి విషదపరు చేయును. ఆయన అదృష్టలను అనగా ఆయన నిత్యశక్తియు దేవత్యమును జగత్యుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువును ఆలోచించడం వలన తేడపడుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఆమేన్. చాలు దేవుని బిడ్డరా, ఒకసారి దేవుడు నిజమైన దేవుడు మనం తెలుసుకునే వాళ్ళైతే ఒకసారి ఆలోచించండి. ఇక బాధ రాసేవాడి బాధ కెత్తమంత అదృష్టమైన అంటే ఇక బాధ కెత్తమంతటి దేవుడు భూమి పుట్టగా తీసా ఇంతవరకు భూమి పుట్టస్కే దేవుడు ಬೇಸುತ್ತ ವಸ್ತು ತಯಾರಕ್ಕಿದ್ದರು ಇಂಚಟ್ಕಿ ಮಿಂತೆ దేవుడు తయారుకిత్తే బాత కెత్తగలుగుతారా? దేవుడు బాత తయారుకొచ్చే అవకి నువ్వు తిరిగి దేవుడు యేసు ప్రభు నీకు ఆటోమేటిక్గా తెలియదా?
ఈ లొత్తుని తయారీకెత్తురు మింతరిందనేది మనకు తెలుసు. కానీ భూమి ఆకాశాన్ని పుట్టికెత్తురోరు అని మాల పెడుతూ జంగలు జాబుడుతూ ఊడుతుంది ಬೇರೆ ಗುರ್ತುವಾಯవాలి ಏನ್ ತಯಾರಿಕಿತ್ತರೋ ಹೋಯ್ತರು ಮಿಂತೇರಿಂದ್ರೆ ಅಂತ ಗುರ್ತುವಾಯ ತಾನು ತಯಾರಿಕಿತ್ತರೋ ಬೇರೆ ಐತಿರುತ್ತೆ ಯೇಸು ప్రభు వారి తయారికిత్తరు దేవుని బిడ్డ హల్లెలూయా. భూమి ఆకాశం తయారికిసి లాస్ట్ రోజు 6వ రోజు నీకు తయారికిస్తారు, నీకు నాకు తయారికిస్తారు దేవుని బిడ్డ హల్లెలూయా. అందుకే అదృష్టమైన దేవుని గురించి తెలియని సత్యమైన ఏదో అది వారిని మధ్య విషాదమైన ఉన్నది. దేవుడు అది వారి పరిచను. ఆయన అదృష్ట లక్ష్యములు ఆయన ఏంటి నిత్య శక్తి దేవతారములను జగద్దు వృత్తి మొదలుకొని సూచించబడిన వస్తువులు దేవుని బిడ్డనికి వాక్యతముంతరితత్తి దేవుడు పుట్టికిత్త వస్తువు. దేవుడు భూమి ఆకాశాన్ని పుట్టికిత్తారు, మనకు కూడా పుట్టికిత్తారు. మనం కూడా దేవుడు తయారుకిత్త వస్తువు, మనం కూడా దేవుడు తయారుకిత్త వస్తువు. కానీ మనం మేందుతూ నోడుతుంటే మనకు అర్థమాత ಬೇರೆ నీకు తయారుకిత్ತಾರೆ ఊడాటి దేవుని బిడ్డారు. మనం యేసు ప్రభాక్యతను నేను నా స్వరూపమందు మీకు తయారుకిత్తని ఇస్తాను. యేసు ప్రభుకి ముక్కు మింతే పైరు మింతే 2 కళ్ళు ఉన్నాయి, తలకాయ ఉంది, చెవులు ఉన్నాయి. ఏంటి పాపి మిందే, కైకు మింతే, ఇదేంటి మేదులు మింతే, కాలుకు మింతే. ఆ యేసు ప్రభు బేలే మింతారు, అలాగే నీకు నాకు పుట్టుకెత్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుడు పుట్టికెత్తకే మరి నీకు దేవుడు గుర్తు బావరా? మన బాధ్యత దేవుడు గుర్తు బావరా? ఈ రోజు నువ్వు బ్రతికేంత రీతి ఇది శరీరము దేవుడితే, మేదులు దేవుడితే, ప్రాణము దేవుడితే, ఆత్మ ఇది ಬೇರೆ కాపాడమంటారు తెలుసు. దేవుడే కాపాడమంటారు. దేవుడు నీ పాపంతో మర్తి కూడా నీకు ప్రేమించమంటారు. దేవుని బిడ్డ నీకు ప్రేమించమంటారు. నువ్వు మారవాలి. లోకానుసారంగా నువ్వు బతిరీతి ఇది దేవునికి ఇష్టమైన బతుకయ్యో. కానీ మనం దేవుని మాట కేంద్రముంతా, కానీ మన బుర్ర తెగి దిక్కో, మన డొక్క తెగి దిక్కో, బాడ మీద దిక్కో. దేవుని మాట పాటించి వినితే నీకు నీ బుర్ర తెగి దేవుని మాట ఓడియో, నీ డొక్క తెగి దేవుని మాట కూడా ఓడియదు. అందుకనే మనం చెడ్డ పనులకి ఇస్తాం, అందుకనే తప్పిదా ఇస్తాం, అందుకనే తప్పు మార్గాన్ని అర్థమవుతారు దేవుని బిడ్డ. అందుకనే దేవుని మార్గం ఉంటారు, ప్రార్థనకే మార్గం ఉంటారు. వాడి మీద తెలుసా, అపవాది వాడకుండా ఉంటారు. మనల్ని అపవాది వాడకుండా ఉంటారు. దేవుడు కూడా గమనించాలి. నువ్వు నిజంగా పరలోక రాజ్యం కాదు, నువ్వు లేకపోతే అల్ప విశ్వాసంతో మింతినా, లేకపోతే భక్తిహీనుడిగా మింతినా. దేవుని బిడ్డ నన్ను కింద ఒకటే బాధ్యత, నువ్వు దేవుని నమ్మి 5 సంవత్సరాలు ఆయన ఏం నేర్చుకున్నావు? దేవుని గురించి నువ్వు బాధ భక్తికి ఏంటి? దేవుని గురించి నువ్వు బాధ తెలుసుకుంటే. నిన్న రామనగరం సువార్త వెళ్ళిన అదేవరితో భార్య ఛత్తీస్గఢ్ వెళ్ళిందంట. వాళ్ళ కుటుంబాలను చూసి వస్తానని వెళ్ళింది. వస్తూ ఏదో రోగం తగిలిసుకొని వచ్చింది. ఆమె నీళ్ళు తాగట్లే, అన్నం తినట్లే, చాలా బాధ అనిపించింది తెలుసా. ఇంకా 2 రోజులు అయితే చెడిపోతుంది. మన కోయ భాషలకి ఎత్తలే టుక్కు జీవం ఎంత సార్ దేవుని. ఎందుకో నువ్వు చూడండి, నీ భార్య లేకపోతే మన మానవ జాతి మానవరే, మన రక్తబంధు, మన పరివారే డొలిగా గురించి లొత్తరైన పట్టికి ఎంత మురుకులుగా తయారవుతారు తెలుసా. నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా మనము దేవుడికి ఎత్తనేమో పొరుగు వారిని ప్రేమించడానికి మన మంజు సరే బిడ్డ నీకు అసలు బాధ రోగం అయితే వేరంటే పరిస్థితి ఉంది, మన ప్రార్థనకి తోవాడ లేకపోతే మన హాస్పిటల్లో తోవాడానికి ఎత్తరితి అది మన రక్తానికి బాధ తెలుసా. అపవాది ముట్టొద్దు, బాధ తెలుసా. ఏం జరుగుతుంది దేవుని బిడ్డ? నువ్వు ఒక హిందుగా జీవిస్తున్నావు, నువ్వు ఒక హిందుగా జీవిస్తున్నావు కానీ నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. నీ కుటుంబంతో నీ పరివారాన్ని ప్రేమించలేకపోతున్నావు. నీ భార్యని నువ్వు సకలక్కి పర్వాలేకపోతున్నావు.
భారమైదేను కళ్యాణానికి మా కళ్యాణ్ పాస్టర్ గారికి నేను కెత్తిలో और ಕೆತ್ತರುತ್ತೆ ಅಂಜ ಪ್ರಾರ್ಥನೆ ಚೀಕಲಿಂದ ಕೆಲ್ಲಾರ ಬಾಯ್ కానీ అదిగా మంగుడు యా ఇబ్బు కాపుల మంగుడు దానికే పోయి దేవుడు బిడ్డారా ఇలా ఉంది బాబు. ఆ మూమెంట్లో ఆశా వర్కర్ కనపడ్డది రామ్నగర్ ఆశా వర్కర్ అక్కడే ఆమె అక్కడికి వెళ్ళింది నేను అక్కడికి వెళ్ళాను నేను ఇంటికి పోయి 2 బట్టలు తీసుకొచ్చినామని అందరి శబ్దమని నేను పోయినా పోతే ఏం జరిగింది ఇలా ఉందంటే సత్యగారికి పోయి ఇలాంటి రోగం అని తీసుకొని వచ్చింది దేవుడు లోకం ఏం జరుగుతుంది తెలుసా అందుకనే యేసు ప్రభువుకి ప్రేమ జాలి కనికరం ఇలా ఈ లోకంలో యేసు ప్రభువుకి నిన్ను వాళ్ళ నీ పురుగు అని ప్రేమించు నీకు ప్రేమ కావాలా నీకు సంతోషం కావాలా నీకు సమాధానం కావాలా నీ రోగం దాయవాలా నీ దుఃఖం దాయవాలా నీ బాధ దాయవాలా దేవుని మందిరం తేవాలా ప్రార్థనకి దేవుని మందిరం తేవాలా దేవుని ప్రార్థనకి నీ రోగం దాత నీ దుఃఖం దాత నీ బాధ దా దేవుని బిడ్డ చాలా బాధ మనం ప్రయత్నం చేస్తే కొద్దిగా న్యాయం జరుగుతుంది దేవుడు కూడా మన పక్షం నుండి న్యాయం చేస్తాడు కానీ మనం ఏం చేస్తాం అంటే మీ యాయ బాబు కంటే అందరూ నేను మీకు ప్రేమిస్తున్నా మీరు నాకు ఇష్టమైన వారు ఒక మాట ఉంది నీ తల్లిదండ్రులు విడిచిపెట్టిన యెహోవా నిన్ను శారదీయను దేవుని వాక్యము కేస్తరితే దేవుని వాక్యం కేజీ దాన్ని అనుభాగిస్తే బాధ ప్రభా నేను ఆలమింతని బాధ అనిపిస్తాను దేవుని బిడ్డ ఈరోజు ఇలాంటి పరిస్థితి వాగుకుంటూ మందవల్లి తిరిగితే ప్రార్థనతో జీవించవా చూడండి తన కుటుంబాల్లో సత్యగారు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ కూడా ఉన్నాను ఇక్కడ మరి ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారుగా వేరే ఇద్దరు మంతరుగా ఎలుకుండా వింటది మరి తత్వ ముసాలు దిక్కిల్ల కొడాలి తత్వం దిక్కిల్ల దేవుని బిడ్డ ఈరోజు అందుకే యేసుప్రభుకి చెప్తారు నువ్వు ఇంతలో కనపడి అంతలో మాయమైపోతావు నీ డబ్బు నీ ఎంట రాదు నీ ధనం నీ పేరుకే బావో నీ పైసా నీ పేరుకే బావో నీ కాపాడు మనం పైసా బాత సంగన పైసావు వంజీవు గొట్టుకు మేక ఇవంతా డబ్బు బేరం కోసం ఈ శరీరం కోసం ఈ కెత్తమంతా నిష్ప్రయోజనం లేని శరీరం కోసం నీవు డబ్బు సంపాదిస్తున్నావు ఆత్మ కోసం ఏం సంపాదిస్తున్నావు డబ్బు కావాలి భూమి మీద బతికిన సొరచే కానీ నువ్వు పరలోకం దాయవలైతే పరలోక రాజ్యం వాసు దాయవలైతే నువ్వు బతికేవాళ్ళు తెలుసా దేవునితో సావా సంబంధం వాళ్ళు దేవుని బిడ్డారా దేవునితో ప్రార్థనకు దాయవాలి మీటింగ్ దాయవాలి సువార్త దాయవాలి నువ్వు దేవుని మాట కేది దేవుని మాట నువ్వు చేస్తా మాట 10 మందికి కెత్తవాలి నేను ఇప్పుడు చక్కడికి ఎత్తాను అందుకని రామ్నగరం ఎప్పుడో నుండి రామ్నగరం ఇవన్నీ ఇవి నాకంత తర్వాత వస్తా రామ్నగర్ బెచ్చుటో వస్తా ఆ చుట్టూ నుంచి ఇంతతో 10 గూడానికి లోపు బుద్ధి జ్ఞానం లేదా ఏం బతుకుతున్నావు నీ కడుపుకే నింపుతున్నావా పీకల దాకా తింటున్నావా ఏం బతుకది అందుకనే భార్యలు చచ్చిపోతున్నారు అందుకనే భర్తలు చచ్చిపోతున్నారు వారి భర్తలు కాదు భూమి మీద ప్రపంచం అందరూ నీ బాధ జరగమంటుంది దేవుని బిడ్డ ప్రేమ లేదు ప్రేమించేటోళ్ళు లేదు మనం చాలే మనం ప్రేమించవాలి పక్కన ప్రేమించవాలి మనం ప్రేమించవాలి తెలిస్తే నిజమైన ప్రేమ మన ఈ మధ్యగా ప్రేమించుతారు నిజమైన ప్రేమ మనకి ఇల్లా నిజమైన ప్రేమ యేసు ప్రభు దగ్గర దొరికితా యేసు ప్రభు దగ్గర నిజమైన ప్రేమ దొరుకుతుంది కాబట్టి ఆ ప్రేమ యేసు ప్రభు ప్రేమ మనకి మందవాలి తిరిగితే యేసు ప్రభు శక్తి మనకి మందవాలి తిరిగితే యేసు ప్రభు బలం మనకు మందవాలి తిరిగితే యేసు ప్రభులో జీవించవాలి యేసు ప్రభులో బతకవాలి తిరిగితే బతికేవాలి దేవుని మందిరితే దాయవా దేవుని ప్రార్థనకి ఇవ్వాలి దేవుని మాయపడతాడు నేను ఒక మాట కూడా మనం మూకించుకోవాలి ఒకసారి కూడా మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం కూడా త్వరగా దేవుని బిడ్డ సంగమా
అదే కథ ఉంటుంది. ఇది నీకు కూడా బాధ జరిగింది తెలుసా? యేసు దేవుడి మందిరితో దాయింత కానీ చెడ్డ పండుగకి ఎంత పక్కతోరికి ఎత్తమంటారు, వేరుకి ఎత్తమంటారు, ఎవరికి ఎత్తమంటారు, అవమానమయ్యో సిగ్గుకరమయ్యో. దేవుని బిడ్డ మన నీతి పెట్టు, మన యథార్థ పెట్టు. నీళ్ళ మాత్రం దేవుడి రాజ్యానికి మనం అసలు అనునే అనువాలు దొరికిన చదువు చాలండి. ఊళ్ళో దేవుని బిడ్డ నీకు బాధ్యత మంత్రం ఎత్తే, నీకు బాధ్యత మంత్రం ఎత్తే దేవుని పెట్టారా? ఆ బాధ్యత మంత్రం సుఖభోగాలు అనుభవించుట కంటే అది బాధ్యత మంత్రం ఎత్తే బాధ్యత మంత్రం ఎత్తే 6:5-6 అది బాధ్యత మంత్రం ఎత్తే సుఖభోగముల యందు ప్రవర్తించుతున్నది బ్రతుకు నుండి చర్చిన దై ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. ఊరాటి మీకు చదువు ఇల్లే కొద్దిగా వాడితో చదువులోకి వండే దేవుని దగ్గర వత్రతి జ్ఞాననీతో బుద్ధితో తెలివినీతో. కానీ చదువు ఇల్లే నన్ను బాధకి పర్వానికి ఎత్తరితే నువ్వు కథం నరకమే గతి. దేవుని మీకు బాధ్యత మంత్రులు ఎత్తరితే అది బాధ్యత మంత్రులు తెలుసా? సుఖభోగములు ఎందు ప్రవర్తించునందు బ్రతుకు నుండి చర్చినదై ఉంటురు. ఊరటి లోకంసారంగా 700 కోట్ల ప్రజలు మన భారతదేశంలో ఉన్నారు. 700 కోట్ల ప్రజలు మన భారతదేశంలో ఉన్న ప్రతి యేసు ప్రభు నమ్మలేని వారు, యేసు ప్రభు నమ్మురోరు దేవుని దృష్టిలో చచ్చిపోయినాడు. అర్థమైందా? చచ్చిన వారు దేవుని బిడ్డ. ఎందుకు చచ్చిన వారు తెలుసా? ఇందాక చూసాముగా, భార్యకి బాధ వచ్చినా, భర్తకి బాధ వచ్చినా దానికి ఎలా చేయాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఎక్కడ న్యాయం చెప్తానే బుద్ధి జ్ఞానం లేకుండా బ్రతుకుతున్న సర్ప సంతానం దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుని బిడ్డ. అందుకని మీకు ఎత్తమవుతాను యథార్థంగా నీ గురించి పక్కతోరు మళ్ళీ ఆయన పలనోడు జోగన మంచివాడు, లేకపోతే అశోకన మంచివాడు, పలనోడు పక్కడు నందుగారు మంచివాడు. ఏం చేస్తుంటే పెద్దరు మనకు వాయువాలు తిరిగితే మనం నీతికి యథార్థం మద్దతు మన గురించి 10 మందికి అవుతారు. మన గురించి ఇందుకు ఎత్తముతారు లోకం. అబ్బా ఓరా చేర్చిన దాతో చెడపాలకి లోకం కూడా మింతే, అపవాది కూడా మింతే, దయ్యం కూడా మింతే. నేను అందుకే కేతా బతికి తోపించవా చెడపళ్ళకి సంపాదించాల్సిన అవసరం లేదు. మన పరువు తీయ, మన సిగ్గుదాయసరు అంత చెడ్డపనికి అవసరం లేదు. మన దేవుడు బాధ్యత ఉంటుంది. నేను నీతిమంతుడు కాబట్టి మీరు నీతిగా బతకండి. మంచి పనికి ముట్టు నీకు బేనం బాధ్యత. కొంతమంది పాస్టర్లు ఉన్నారు. ఇప్పుడు ఈసారి పాస్టర్ గారు సింగరేణి డ్యూటీకి వెళ్తారు. సింగరేణి డ్యూటీ శుక్రవారం ప్రార్థన నడిపిస్తా, ఆదివారం ప్రార్థన నడిపిస్తా. ఇప్పుడు నేను కూడా చేసేటం, నాకు భూమి లేదుగా, నేను కూడా చేస్తా. దేవుని ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇద్దాం, నేను కూడా కమేకి ఇద్దాం. కానీ నాకు లేదు, అందుకే నేను చేయట్లేదు. దేవుని మీద సొంత భూమి మొత్తం మన కొద్దిగా ఖర్చు తగ్గితా. కవులు వాడవాలి తిరిగితే అన్నీ ఒప్పు సొప్పుకి తిరిగితే ఏం జరిగితే బాధ తెలియదు. దేవుని బిడ్డ ఇలాగే సేవకులు కూడా చాలా మంది మింటారు. కానీ దేవుని ఇవ్వాల్సిన సమయం మాత్రం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. అందుకే నీకు బాధ్యత ముద్రతి. లోకంలో బతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా చచ్చిపోయిన అర్థం. హల్లెలూయా. చచ్చిపోయి డొల్లేస్తారు. ఏంటి మీకు తలకుతాను మీరు నాయవాడు. ఈ దేవుని వాక్యం కెత్తమంది సుఖభోగంలో బ్రతుకు అందరూ, సుఖభోగంలో బతుకులు అందరూ డొల్లేస్తారు. ఇలా దేవుడు బాగా కెత్తమంటారు. మీకు బాధ అర్థం బతికెళ్ళటం ఉందా? బతికేమంటారు కదా, ఒకటి బేలే డొల్లేస్తారు కెత్తవాళ్ళు. మన మొదటి వచనంలోనే ఉడుతారు. బేలే డొలుతురు. దేవుని దృష్టిలో డొలుతురు, లోకం దృష్టిలో కొద్దిగా మింతే. అంటే శరీరకం బతికే మింతే. లోకం దేవుని దృష్టిలో డొల్లేస్తుడు, బేలే డొలుతుడు. మీరు కెత్తవాలి ఇది జోగనా సరే అబ్బగా కెత్తవాళ్ళు. అందుకని మీకు బుర్రకి ఎక్కిల్లే.
దేవుని వాక్యం నేర్చుకుని చేస్తావాలా చేస్తావాలంటే ఎందుకు ఎత్తడితే అయ్యగారు ఒక్కరోజు దేవా ఇవాళ ఒక్కరోజు ఆగేసు ప్రభా ఇవాళ 1000 రూపాయలు ఇస్తున్నాడు అంట, నేను పోయి వస్తాను. దేవుడు మనిషి కాదు, దేవుళ్ళకి కూడా వారు. దేవుడు బొమ్మ కాదు, విగ్రహం. అయ్యో బొమ్మతో వాటి నేను కామినాజ్ వాటిని మీకేమన్నా బొమ్మకేమంతా, కానీ దేవుడు కూడా ముందు నువ్వు చెడ్డ కామికి ఎత్తిన మంచి కామికి ఎత్తిన అక్కడ బాధ్యత దేవుడు తెలుసా. సుఖభోగములు ప్రవేశించి ఎందు సుఖభోగములు ఎందు ప్రవేశించు బ్రతుకు నుండి చచ్చిన దై యుండును. అర్థం మీకు అర్థమవుతుంది? మీకు ఎట్లా సమాధానం? వారికి నచ్చినట్టు బ్రతికే వాళ్ళు దేవుని దృష్టిలో చచ్చినట్టు. హల్లెలూయా హల్లెలూయా. సపలబడి దేవుని ఊడటి దేవుని పెట్టారా? నీకు నచ్చినట్టు బతుకుతే నువ్వు దేవుని దృష్టిలో చచ్చినోడే. అంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ బైబిల్ వాక్యం కదా, లోకంలో మంది అందరు దేవుని మొత్తం చచ్చిపోయారు. మీకు అర్థం కాలేదా? డొల్లెత్తురు మన కోయబాస్తే వేరే డొల్లెత్తురు, ఆత్మీయంగా డొల్లెత్తురు. బుద్ధి జ్ఞానం లేని వారి డొల్లెత్తురు అని అర్థం. ప్రేమ ఇల్లే భార్యకి కొట్టడానికి కొట్టడానికి అంతగా నీకు ఎవరిచ్చా? భర్తనికి కొట్టడానికి కొంతమంది భార్యలు ముద్దె ముసలి కొడతా బెగ్గమాతి ఊరుతానబ్బా. దేవుడు బిడ్డ ఇంకా ఆగట్టు నాకు కెత్తని మీరు క్యాలి మీరు మారవలనే దేవుడు కెత్తమంతారు, దేవుడు కెత్తమంతారు. ఈరోజు అందుకని బాధితుడికి శరీరము నిష్ప్రయోజనము, ఆ ఆత్మయే జీవింపచేస్తుంది. ఆత్మ మనల్ని బతుకమంతా ఎత్తితే ఆత్మ మనల్ని బతికించమంతా, కానీ ఆత్మ బతకవాలి ఎత్తితే దేవుని శక్తి కావాలి. దేవుని శక్తి కావాలి ఎత్తితే ప్రార్థన జీవితం కావాలి. మన జీవితాన్ని మారవాలి తప్పితే, మన బతుకు మారవాలి తప్పితే, మన మనసు మారవాలి తప్పితే, మన ఆత్మ మారవాలి. అందుకని మన మనసు మన ఆత్మ మారవాలి తప్పితే వేరే మారవాలి తెలుసా? ఇక మన పాపం మనకిన ప్రతి పాపము నుంచే నువ్వు మారవాలి. నువ్వు ప్రతి నీ పాపము నుంచి మారదకి నువ్వు శరీరంగా బలంగా మంచి ఆత్మీయంగా బలంగా. ఇది నన్ను మింతాను. నువ్వు ఒకవేళ అన్యుడి దగ్గర కరిగి వస్తావండి ఏక ప్రార్థనకి మిత్రులు కీద, మరి నువ్వు అరే చర్చిలోనే ప్రార్థన బేరం తాలెక్కుతారు. సడన్గా మీకు ఎదురయ్యారు కానీ తాలెక్కుతారు. ఏ సుప్రభత్తి బాధ తిరగదు ಹೋಯ್ತು ಆರ್ಕೈತ ಮಾನವ ಜಾತಿ ವ್ಯಕ್ತಿ పుడుతుంది కదా డాడ పుడుతుంది డాడ పుడుతుంది పుడితే అసలు దేవుడు నీకు పుట్టికెత్త నీకు ఆటెన్యో నీకు నచ్చినట్టు ఖండాలు పెంచుకొని బతుకుతున్నావు. దేవుడు ఇస్తా నీకు దేవుడు పుట్టికిస్తా, నీకు దేవుడు ఆత్మ ఇస్తాడు, జీవం ఇస్తా. నీ ఆత్మతో నీ శరీరంతో నీ మేధతో నేమో పాడికేంతే నువ్వు నీకు సావు దగ్గరికి వచ్చింది కానీ నీ బతుకు లేదు దేవుడు. కానీ మనం మంచిగా బతకవాలి. ఇతరుతే బతకతే ఆత్మసారంగా బతకవాలి. ఆత్మసారంగా ఆత్మ బలంతో బతకవాలి. దేవుని హల్లెలూయా. అందుకని బాధ్యత ఉంది. లోకం సారంగా యేసు ప్రభు దేవుని చర్చికి అంజోలే చెడ్డ పని కీర్తనెత్తితే నువ్వు ఇంకా చచ్చిపోయే ఉన్నావు. ఆత్మలో ఇంకా బతకలేదు. అర్థమైతే నువ్వు చర్చికి అంజోలే చెడ్డ పని కీర్తనెత్తితే ఒకవేళ లోకముసారంగా కంప్లీట్గా బతుకమ్మ తిరిగితే నీకు నష్టలేక నీకు ఇష్టవత్త లేక నీకు బతుకమ్మ తిరిగితే నువ్వు చచ్చిపోయినావు. నువ్వు డొల్లెత్తినది అర్థం. యేసు ప్రభు సూటికెత్తమంటా ఇదే మాట తాగబోతాడు. నువ్వు చచ్చినావు రా అని మనం నువ్వు చచ్చిపోయినావు ఎందుకు ఎత్తనంట. ఆ తాగబోతే అరే నేను బతుకున్నాను రా ఎవరు చచ్చిపోయినా అంట. వాడు ఎందుకు చచ్చాడు తెలుసా? వాడు బుద్ధి జ్ఞానం లేదు. అంటే లోక జ్ఞానం ప్రకారం బతుకమ్మతో దేవుని ప్రకారం బతుకోరు. అంటే లోక జ్ఞానం ప్రకారం లోక బుద్ధి ప్రకారం లోక ఆలోచన ప్రకారం బతికినవరే చచ్చినోడు. ఈరోజు నువ్వు ఆ రీతికి చచ్చినోడుగా ఉన్నావా లేకపోతే ఆత్మసారంగా బతికినోడుగా ఉన్నావా? దేవుని బిడ్డ ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే మనం నమ్మి 5 సంవత్సరాలు అయింది, మనం నమ్మి 10 సంవత్సరాలు. దేవుని గురించి నువ్వేం తెలుసుకున్నావు? తెలుసుకుంటేనైతే నువ్వు ఆత్మసారంగా బతికినట్టు అర్థం. నువ్వు దేవుని మందితో దానికి దేవుని వాక్యం కేంద్రముంది, దేవుని ప్రార్థన ప్రార్థన జరిగిన ప్రార్థన దాయింది, ఆ సువార్త దాయింది, ఏ భర్త సువార్త దాయింది, అన్ని దాయింది. దాంతో నువ్వు ఆత్మసారం బతకముంది అర్థం.
హల్లెలూయా. హల్లెలూయా. ఏం జరుగుతుంది తెలుసా? హృదయంలో ప్రభువా ఇదేనా బతుకు, ఇదేనా నా బతుకు, దేవుడు పెట్టి ఆ బతుకు అయ్యి నీకు మంచి, నీకు లోకం బతికేది తెలుసా? నువ్వు మంచిగా బతకవలెత్తితే నీకు లెక్కలేని శ్రమవాత, లెక్కలేని బాధవాత, అయినా మనం పట్టించకూడదు. యేసు నామములో వాడిని జయించదు ఆయన, జయించదు ఆయన దేవుని పెట్టి. అందుకని ఒకటి కింద ఇవి బాత ఒకసారి ఒకటి ఒక పాస్టర్ గారు చెప్తారు. బేసవ తారీఖమ్మా 15, 16, 17 తారీఖు భద్రాచలంలో మీటింగ్, సర్వదాన రూటీన్ మీటింగ్. 9వ తారీఖు చర్చ్ ఓపెనింగ్, విట్రబాలయ్య గారు చర్చ్ ఓపెనింగ్. నువ్వు సువార్త దాయకలితే కేందుకుంటా మిందిరితే, ఒకవేళ ప్రార్థన బత సువార్త సభ దాయకలితే కేందుకుంటా మిందిరితే, ఒకవేళ బత కుటుంబ ప్రార్థనకి దాయకలితే కేందుకుంటా మిందిరితే, ఇవి దేవుని పనికి నువ్వు వ్యతిరేకం మిందిరితే నువ్వు చర్చినోడే అర్థం. హల్లెలూయా. నువ్వు లోకానుసారంగా చర్చినోడే అర్థం దేవుని పెట్టారు. కానీ నువ్వు బెచ్చుడు దేవుని పనిలో చురుకుగా మంతిని ఆ చుట్టే నువ్వు ఆత్మీయంగా బతకమంతి, శరీరకం కూడా బతికి నింతి దేవుని పెట్టారు. ఆత్మ బలంతో బతకమంతి, ప్రార్థన బలంతో బతకమంతి, నువ్వు భూమి మీద శరీరకం కూడా బతకమంతిని దేవుని పెట్టారు. హల్లెలూయా. వాక్యం అర్థమైతే వ్యర్థమైతే మీకు అర్థమంత్రితే పాటించాలి. మరి దేవుడికి అర్థమవుతుంది. పాటించకపోతే నాకు వచ్చే నష్టం ఏం లేదు. వచ్చేది నష్టం. ఎవరు పాటించలేదు, ఎవరు దేవుని వాక్యాన్ని పాటించరు, వానికే నష్టం. దేవుని బిడ్డ. అందుకనే భార్య వస్తే భర్త రాకుండా, భర్త వస్తే భార్య రాకుండా రాకండి. దేవుని నామానికి అవమానం. అందుకని నిజంగా ఆత్మ జీవి. ఇప్పుడు ఆత్మ మన శరీరంతో మందవలితే బాతికేవాళ్ళు, దేవునికి మనకు దేవుడితో శరీరం, దేవుడితో మేధులు, దేవుడితో కైకాలు, దేవుని ఇష్టంగా బతుకుతే ఈ మేధుతులు కాపాడుతారు, మన ఆత్మతున్న దేవుడు కాపాడుతారు. నీకు నష్టలకి, నీకు ఇష్టం బతులకి, నీకు నష్టల బతులెత్తితే దేవుడు కాపాడు, దెయ్యము నీకు కాపాడు. దెయ్యం బాకి తెలుసా? పాడికి దేవుని బిడ్డ. అందుకనే ఒకరికి 5,000 దెయ్యాలు పట్టినాయి, ఒకరికి 2,000 దెయ్యాలు పట్టినాయి. ఒకరికి ఏం చేసింది తెలుసా? మొగైన చెవిటి దెయ్యం పట్టింది దేవుని బిడ్డ. ఈ మధ్య దగ్గర ఈ 10 సంవత్సరాల లోపల ఏం జరుగుతుందంటే, దేవతల్ని పూజించే వారికి కొంతమంది, లేకపోతే వినాయకుడు, లేకపోతే శ్రీరాముడు, లేకపోతే ఇది పూజించేవారు. ఊరికి ఇష్టం, వాళ్ళ దేవతలు, వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇష్టమే. కానీ ఏం జరుగుతుంది తెలుసా? నువ్వు ఏం కోరుకుంటావో అదే జరుగుతుంది. సైతాను దగ్గర కూడా వినాయకుడు లాగా ఒక ఆమెకి బిడ్డ పుట్టిందన్న. ఎంత బాధాకరం తెలుసా? ఆ వినాయకుడు ఇష్టమే, కానీ అలా బిడ్డ పుడితే నీకు ఇష్టమా? దేవుని బిడ్డారా, ఇది మరి మరి హిందూ సోదరులకి ఎవరికి నేను మరి హింసించలేదు, లేకపోతే కృష్ణ వాళ్ళకి హింసించలేదు, లేకపోతే వాళ్ళకి ఏదో దూషించలేదు. కానీ ఊడాలి దేవుని బిడ్డారా, క్రైస్తుల బిడ్డలు ఏం చెప్తున్నానంటే, యేసు ప్రభు స్వయంగా చెప్తారు, నా రూపంగా నీకు పుట్టించాను, మీరు నా రూపంగా మించారు, నన్ను కోరుకున్నట్టు నాలాంటి బిడ్డ కావాలా, నీలాంటి బిడ్డ కావాలా? దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు బాధ్యతముతుంది. సుఖభోగంలో ఎందుకు మీరు బతుకుతున్నారంటే, ఆ సుఖభోగంలో అంటే పరిస్థితి నీకు బాధ నువ్వు చచ్చిపోయినతో సమానము. దేవుని బిడ్డ, ఈ సమయంలో జ్ఞాపకం చేయండి. దేవుడి కథముతో. అందుకని దేవుడి మందిరికి రండి. పొద్దున్న నుండి ఆదివారం మధ్య, పొద్దున్న నుండి 9 నుండి 12 గంటల వరకే, 1 గంట వరకు కూడా కాదు, 12 గంటలు. శుక్రవారం కుటుంబం ప్రార్థన, అదే ఉపవాస ప్రార్థన శుక్రవారం 9 నుండి 12 గంటల వరకే. దేవుని బిడ్డ, అది ఆ రోజు కుటుంబ ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన గురించి మీకు బలవంతంతో నేనే చెప్పాల్సి వస్తుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుంది తెలుసా?
నాకేదో వస్తుంది వాళ్ళు బలవంతం చేస్తే అని అన్నట్టు అనిపిస్తుంది. కానీ నాకేం రాదు. మీరు దేవుళ్ళో నిలబడాలనేది దైవ సేవకులు మీకు మోటివేట్ చేస్తున్నారు, మీకు తెలియపరుస్తున్నారు. దేవుని సేవకులు బాధ్యత సంఘ బిడ్డలారా దేవుని మందిరితో వాడట్టు ప్రార్థన మీకు మీకు చెప్తా పాస్టర్ గారు నేను చెప్తా మీకు మంచి జరగముంతా పాస్టర్ గారిని మంచి జరగముంతా మీకు కరెక్ట్ నాకేమైనా వాయిద్దా రాదు. మీరు దేవుళ్ళు నిలబడవాలి, దేవుని ఆశీర్వాదాలు పొందవాలి, దేవుని దీవెన పొందవాలి, దేవుని దగ్గర మంచి సుఖశాంతులైన జీవితాన్ని మీరు పొందుకోవాలి మనం అందరం. కానీ మనం బాధ్యతలు తెలుసా? దేవుని దగ్గర పోయినా నా దగ్గర లేదా? నా దగ్గర ఉందిగా, కండ ఉంది, బలం ఉంది, తెలివి ఉంది. ఏమి తెలివి? మాయ తెలివి పనికి రాదు దేవుని దగ్గర. దేవుని వాక్యం సరైన దేవుని బుద్ధి జ్ఞానం కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, మన ఆత్మ అందుకే క్రితం బాధ్యత ఆత్మయే జీవింపచేస్తుంది. మనకు ఆత్మ మనకు జీవింపకేంత కాబట్టి మన బాధ్యత ఆత్మ బేనిది దేవుని ఆత్మ దేవుని కోసం మేము కాపాడాలి, దేవుని కోసం బతకవాలి. దేవుని అందుకనే దేవుడు నీకు నాకు తన స్వరూపం మందు తయారుకిస్తారు, తనలాగే యేసు ప్రభు నీకు నాకు తయారుకిస్తారు. అందుకే నా పిల్లలని కూర్చో కూర్చో, నీకు నాకు తయారుకిస్తారు దేవుని బిడ్డ. జ్ఞాపకం చేయండి, దేవుని నువ్వు దేవుని వస్తువు, నువ్వు దేవుడు తయారుకిత్త నువ్వు వస్తువు నిమ్మనన్న తయారుకిత్త వస్తువు. ఇది కూడా ఇది బాకీ అవుతారైతే ఇది కూడా సెల్మింతి కదా, ఈ సెల్ను తయారుకిత్తర బేనం ఈ సెల్ కర్ర పత్రిక బేన పోతారు తేను దేని తయారుకిత్తలోనే మనం ఈ సెల్దులు పోతారు. కానీ సెల్దులు మనము బాధ్యత మనకు తయారుకిత్తర మనకు బాధ్యత బెగదాతారు. మన కెడుకు పక్కన దగ్గి పొడిచే దుఃఖం రోగం వస్తే మనల్ని బెగదాతారు. డాక్టర్ ఏం దాతారు కదా, డాక్టర్ పర్వ బాధ్యతారు. నన్ను పర్వనా భగవంతుడే కాపాడ. తర్వాత బాకీ అవుతారు అన్ని తెలియ తర్వాత బెగదాత యేసుప్రభు దగ్గర దేవుడు. కానీ యేసుప్రభు బాధ్యత యేసుప్రభు మనల్ని పుట్టించినోడు, మనల్ని బతుకమంతాడు. యేసుప్రభు వల్ల బతుకమంతారు. మనం డొలనే సమయం వాయవాలి తిరిగితే, మనం డొలవాలి తిరిగితే దేవుడు మన కై పిడిస్తేనే మనం డొలితారు దేవుని బిడ్డ. హల్లెలూయా. అందుకనే దేవుని కోసము మనం బతకవాలి, దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం నింతవాలి. మన పాడాయంతలైతే లోకంలో కలిసి దాంతలైతే అర్థం అది తెలుసా? నువ్వు మారిల్లి ఇంకా నువ్వు మారవలితే దేవుని పనిలో ఒక దేవుడికి ఎత్త మాట గేంజితే, రెండోది పాస్టర్ గారికి ఎత్త మాట గేంజి ఖచ్చితంగా దేవుని పనిలో నువ్వు సహకరించుతుంది దేవుని బిడ్డ. మనం సహకరించిన వాళ్ళిద్దరితే సహాయం అంటే ఒక తోడు, ఆ దేవుని సేవ తోడు మంది కలిగి తోడిల్లు వాళ్ళిద్దరితే అర్థం మాట్లాడితే దేవుని మాట నువ్వు కేజీలవే, దైవ సేవకుడు మాట కేజీలు. నీకు ఇష్టం అవుతలేవి తెలియమంతే, అది దేవునికి ఇష్టమైన పని అయ్యో. కానీ మనకిష్టం అవుతలే తెలియమంతలు అయితే మనమే ప్రమాదం తెలుసుకోవడం అవుతలే. కూర్చో నువ్వు అదే నువ్వు చెప్పుతున్నా మొత్తం ఒక చోట పెట్టు. దేవుని మీద జ్ఞాపకం చేయడం అయిపోయింది. ఇక బాధ్యత సుఖభోగంలో కంప్లీట్గా మీకు అర్థమయ్యే వెళ్తే మనము లోకము సారంగా బతుకమంతరైతే, ఒకవేళ మనము చర్చితో వాసు చెడ్డ పండుగ ఇతరైతే మనం చర్చిన వారం ఇంకా తెలవారబోయే ఆత్మీయంగా తెలవారబోయే ఇక లోకంలో బతుకుతున్న అందరూ డోక్టర్ల నుండి అర్థం ఆత్మీయంగా చచ్చిపోయారు, శారీరకంగా బతుకుతున్న వరకు బతుకు గ్యారంటీ లేదు. వారికి మళ్ళీ ఇంకొక జన్మ లేదు. మనం యేసు ప్రభువుని నమ్మి మనం బతుకమంతలా మనకి ఇంకొక జన్మ ఉంది, రెండో జన్మ. నువ్వు ఫస్ట్ సారి చనిపోయి రెండోసారి జన్మించి మరి పరలోక రాజ్యంతో నువ్వు మంతారు. హల్లెలూయా. ఇది కావాలి. ఇప్పుడు చూడు, నువ్వు లోకం సారం బతుకమంతిని కూడా సుఖభోగాల్లో బతుకమంతి మీరు నాయకుడు సుఖభోగాల్లో బతుకమంతిని తిరిగితే నువ్వు మళ్ళీ రెండో జన్మ నీకు లేదు, నీకు పరలోకం బతుకు లేదు. పరలోకం నువ్వు నెమ్మదిగా మనవి బెగదాతిరు నరకం దాతిని దేవుని బిడ్డ. ఈరోజు మీరు తీర్మానం చేసుకోండి,
మీరు ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? అసలు మీ గుడ్డ మీద కైవాటి మీరు ఆలోచించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డ, మన ఆత్మ జీవిస్తున్న, మన ఆత్మే జీవింప చేస్తుంది, మన ఆత్మను జీవింప చేస్తుంది. మన ఆత్మతో బేరం చంపుతుంది, బేరం అవకమంతా మనమే అవకమంతాం. మన ఆత్మతో మనం అవకమంతాం, మన మేగుతో మనమే అవకమంతాం, మనమే పాడికి ఏంటారో దేవుని బిడ్డ. కానీ ఆత్మంగా బలంగా నువ్వు మందవాళ్ళెత్తే, శరీరకం కూడా బలంగా మంతి, మంచిగా మంతి, నీతిగా యథార్థంగా మంతి దేవుడు. కానీ బైబిల్లో తెలుసుకోవడానికి ఇన్ని ఆధారాలు మీతో రెండు అయ్యో. సముద్రం అంతా బైబిల్ అంట సముద్రాన్ని పోల్చింది బైబిల్. సముద్రం ఎలాంటిది, బైబిల్ అలాంటి మాటలు నేర్చుకోవాలంటే, వాక్యానుసారం బతకవలెత్తే, ప్రార్థనతో బతకవలెత్తే, దేవుని మందిరితే వాసు మీరు బతికేవలెత్తే, దేవుని మాటకేంది, దేవుని మాటకేంది, ప్రార్థనతో విశ్వాసంతో బతకవాలి, దేవుని సువార్త సహకరించవాలి, ప్రార్థనతో సువార్త దాయవాలంటూ దేవుడు మీకు కోరముతారు. దేవుని పనిలో మనం తక్కువ సహకరించముతారు, మన శరీరకం పనిలో ఎక్కువ ప్రయాసమాయితారు. తెలుసా? ప్రయాసమాయవారు దేవుని పనిలో కూడా, దేవుని పని నడుచుముల పని మన్నో 1 గంట 2 గంట లేకపోతే 9 నుండి 10 వారికి మనము మన శరీరం కోసం నరకమంతరతి బెచ్చడు వాయితారు, మునిపడికి వాయితారు, కోల్దాతరతి బెచ్చడు వాతి, మరి కమేదాతరతి బెచ్చడు వాతి, మరి అభేదం కోసం ఆత్మ కోసమా? అయ్యో, నువ్వు శరీరకం కోసం అంటే ఈ శరీరం మనం మంచి తినవాలి, మంచి బలంగా పొందాలి. ఈ శరీరం కోసం అంతా నువ్వు 24 గంటలు కష్టపడి, దేవుని కోసం 1 గంట 2 గంటలు లేకపోతే 6 గంటలు లేకపోతే 9 గంటలు దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేవుడు ఈ రోజుకి ఎత్తమంటారు. అందుకే నేను అంటాను కదా, మీరు ఒకవేళ ఒక్కరు చర్చితా రాకపోయినా ఒక్కరే మిమ్మల్ని పాడు చేస్తారు. నీ భార్య రాలేదా, నీ భార్య నీకు పాడు చేస్తుంది. నీ ముత్తే బాబు, నీ ముత్తే నీకు పేరుకి లాగదు. నీ ముద్దల బాబు, నీ ముత్తేని పేరుకి లాగదు. నీ పిల్ల బాబు, నీ పిల్ల నీకు పేరుకి లాగదు. దేవుని బిడ్డ గమనించాలి. ప్రార్థనకి ముందు ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్, 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 హల్లెలూయా. ప్రార్థనకి కాదు, అందరూ మోకరించండి. ప్రార్థనకి కాదు. దేవుని బిడ్డ మీకు